ఇది ముళ్లపూడి అనసూయమ్మ భవంతి. ఆమె గారి ఆస్తి కోట్లకు పడగెత్తితే ఆమె అహంకారం 1000 పడగలెత్తి ఉంటుంది. ఈవిడే అనసూయమ్మ. 1 కేజీ వజ్రాలు, 2 కేజీల బంగారం, వాటితో పాటు 3 కేజీల గోరోజనము ఉన్నాయి. ఐశ్వర్యాన్ని మించిన అహంకారం, అహంకారాన్ని మించిన పొగరుమోత్తనం, దాన్ని మించిన ఉడుకుమోత్తనం, దాన్ని మించిన ఆడపెత్తనం కలబోసి పోతపోస్తే అనసూయమ్మ గారు. అనసూయమ్మ కూతురు కాలేజీలో BA ఫస్ట్ ఇయర్ చదువుతోంది. అమ్మ రక్తంలో ఉన్న పొగరంతా ఈ పాప శరీరంలోకి వచ్చింది. ఓ 1/4 కేజీ అటు ఇటుగా అమ్మంత గోరోజును అమ్మాయికి ఉంది. అనసూయమ్మ మొగుడు 20 ఏళ్లుగా అనసూయమ్మతో కాపురం చేసినందుకు తనకు నోబుల్ బహుమతి ఎందుకు ఇవ్వలేదో అర్థం కావటం లేదంటాడు. ఇతని పేరు లోకేశ్వరరావు. కానీ లోకానికి అనసూయమ్మ అన్నగారు. అన్నగారంటే స్వయానా అన్నగారు కాదు, వేలు విడిచిన అన్నగారు. తోడేలులాగా ఆమె ఆస్తి కోసం కాచుకున్న పెద్దన్నగారు. ఇతను సుబ్బారాయుడు, లోకేశ్వరరావు కొడుకు, అనసూయమ్మకు మేనల్లుడు. ఆవిడ్ని చూస్తే బొచ్చుకుక్కలా తోకూపుతాడు. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం, అందుకే గంట మోగుతోంది. అమ్మాయి అనసూయ, ఊరంతా నీ గురించే చెప్పుకుంటున్నారమ్మా. అనసూయమ్మ గారిని ఆదర్శంగా తీసుకుంటే చాలు, క్రమశిక్షణ అంటూ వేరే నేర్చుకోక్కర్లేదు అని. ఒక్క క్రమశిక్షణ నాన్న. నిన్న బజార్లో అనసూయమ్మ గారి మేనల్లుణ్ణి అని చెప్పానంతే. అబ్బో ఎన్ని మర్యాదలు చేశారని. దాందేముందిరా, మొన్న నేను పనుండి ఐజీ గారి దగ్గరికి వెళ్ళాను. నా పేరున్న విజిటింగ్ కార్డు పంపించాను. గంట సేపు కూర్చున్నా పిలుపు రాలేదు. అనసూయమ్మ గారి అన్నగారిని అని చీటీ పంపించాను. వెంటనే కబురు లోపలికి రమ్మని. మొదలైంది చాలా ముద్దు. అమ్మా ఏమిటిది? ఇడ్లే ఐసు గడ్డ? అది అనసూయమ్మ గారింట్లో చద్దకుడు లాంటి ఇడ్లీలు పెడతావా? నీ మోహన కొట్టుకో. మొన్న వేడిగా ఉందా? ఇది ఎలాగ తగలడింది? అమ్మాయి, ఈ పెసరట్లు మాత్రం కాస్త వేడిగానే. వేడిగా ఉన్నాయా? ఇవి వేడిగా ఉన్నాయా? ఇవి 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 వాడు ముఖాన్ని కొట్టండి. ఎరా, మీ అందరికి అనవసరంగా జీతాలు బోనసులు ఇచ్చి జంతువులా పెంచుతున్నాను. గెట్ అవుట్. శ్రీరామచంద్ర, ఈ పూట అందరికీ పస్తే. అయినా పర్వాలేదు. ముళ్ళపొడి అనసూయమ్మ గారింట్లో ఆరిపోయిన టిఫిన్ తింటే మా ముళ్ళపొడి వారి ప్రెస్టేజ్ ఏం కావాలి? అమ్మాయి, మంచినీళ్ళు తీసుకో. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? 6 గంటలకే టిఫిన్ తయారు చేశాడు. మనం 8 గంటలకు లేచి రెడీ అయ్యాం. ఆరిపోక ఏం చేస్తుంది? చాలా ఊరుకోండి. ఇల్లరికి వచ్చి 20 ఏళ్లుగా మా సొమ్ము తింటున్న మీకు మా ముళ్ళపొడి వారి కుటుంబం అంటే విశ్వాసమే లేదు. 20 ఏళ్ళు కాపురం చేసిన ముళ్ళపూడి వారిని పుట్టింటి పేరే గాని కొమ్మినేని వారిని మొగుడింటి పేరు చెప్పుకోలేని. అసలు నేనంటే మీకు చిన్నగా అయిపోయింది. కోటేశ్వరుడు కడుపును పుట్టి ఈయన కట్టుకోవటం అసలు నాదే బుద్ధి తక్కువ. అమ్మాయి అనసూయ, నువ్వేం బాధపడకు. కూర్చో కూర్చో. ఏం బావా, నీకు తెలుసు కదా మా అనసూయ మనస్సు. నన్ను కాలేజ్ కేక్ కార్డ్ తీసుకెళ్ళమంటా? ఇవాళ సాటర్డే కదా, మార్పులే వెళ్ళి. నువ్వు మండే కూడా మార్పులు వెళ్ళావు. మీరేం చెప్పక్కర్లేదు. దాన్ని ఏ రోజు ఏ కార్లో పంపాలో నాకు బాగా తెలుసు. నువ్వు మార్పులో వెళ్ళమ్మా. ఓకే మమ్మీ, బాయ్. టైం అయిపోయింది. మరి మా సంగతి ఏమిటి? వేరే టిఫిన్లు చేయించుకో. అఘోరించండి. బట్లరు ఇంకెక్కడ బట్లరు? వాడి పాటికి పులి మీద దాటే ఉంటాడు. ఏమిటి మీ సమస్య? మా పేటలో నీళ్లు సరిగ్గా రావట్లేదమ్మా. మా పేటలో బస్సు ఆగట్లేదమ్మా. అయితే ఇక్కడికి వచ్చా చెప్పేది? మహిళా మండలికి రండి. ఈ సంవత్సరం మన కార్యక్రమాలన్నీ వినూత్న పద్ధతిలో ఉండాలి. స్త్రీకి సంపూర్ణ స్వాతంత్రం వచ్చే వరకు. ఇదిగో పెసరట్టు త్వరగా తీసుకురావయ్యా. ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో ఆ దేశం కళకళలాడుతుందని పెద్దలు ఊరికే చెప్పలేదు. అది నిజమయ్యే వరకు. ఇదిగో యాపిల్ జ్యూస్ చెప్పి 1.5 గంట అయింది, ఇంతవరకు తీసుకురాలేదు. రోజు రోజుకి స్త్రీలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. నడి బజారులో స్త్రీ ఒంటరిగా అర్ధరాత్రి నడిచిన రోజున ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చిన రోజుని గాంధీ గారు చెప్పిన మాట రామనామలా జపించుకోవడానికి తప్ప ఆచరణలో. ఏదయ్యా పెసరట్టు? ఓ ప్లేట్ ఇడ్లీ అయినా పట్రా.
ఆడది వంటింటి కుందేలుగా ఉండకూడదని ఆదిశక్తిలా ఉండాలని నిరూపించుకోవాలి. అనసూయమ్మ గారు తర్వాత నిరూపిద్దాం గాని ముందు పెసరట్టు వచ్చింది తినండి. లోన ఏం చేస్తున్నారంట? మనకు నీళ్లు సరిగా రావట్లేదు కదే, దాని గురించి ఆలోచిస్తున్నారు. మన పేదవాళ్ళ గురించి గొప్ప టైం ఎంత పాడు చేసుకుంటున్నారో. ఏమిటి అచ్చాలమ్మా చీర వంక ఒకటే చూస్తున్నావు? కొందామనే. దీని ఖరీదెంతో తెలుసా? మీ ఆయన 1 సంవత్సరం జీతం అంతా. బోడు గొప్పలు. డ్రైవర్ కారాపు. వద్దు అమ్మాయి గారు, నా చేత తప్పు చేయించకండి. నోరు మూసుకుని కారాపు. అమ్మాయి గారు, నా కడుపు కొట్టకండి. కారు ఆపకపోతే నేను ఉద్యోగంలోంచి తీయించేస్తాను. అమ్మగారు, నా చేత ఆ పరివర్తన చేయించకండి. ఆపు. అమ్మాయి గారు, మీరు నడిచి వెళ్ళారని అమ్మగారికి తెలిస్తే నన్ను ఉద్యోగంలో తీసేస్తారండి. ఎలా తెలిసిందో నువ్వు చెప్తేనేగా. ఆ. చెప్పకు. ఆ. ఒక ఫర్లాంగ్ వెనక నన్ను ఫాలో అవ్వు. ఆ. కాలేజీ దగ్గర కారు ఎక్కుతాను. తారక రామ, ఇదెక్కడ కర్మయ్యా? కారులోంచి దించితే అమ్మ కోపం, దించకపోతే కూతురు కోపం. నన్ను బ్రోవమని చెప్పవే. ఆ వయ్యారం 1000 వరహాలతో సమానరా. అబ్బా, ఆ నడుము నవరత్నాలతో సమానరా. ఆహా, ఆ బుగ్గ దానిమ్మ మొగ్గలా ఉంది గురు. ఆ కళ్ళు పెంచేస్తున్నాయిరా. ఆ లిప్స్ చిప్స్ లా ఉన్నాయిరా. ఎలా ఉందిరా నడక? హంస నడకలా ఉంది. ఈ దెబ్బ ఎలా ఉంది? సమ్మెట్ డబ్బులా ఉంది. ఎవడ్రా నువ్వు మావాడి మీద చేయి చేసుకుంటున్నావు? అంత మునగాడువే?
హలో మిస్, ఐఎమ్ హరికృష్ణ, మెకానిక్. ఏ మిస్, ఆపదలో కాపాడిన మనిషికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతున్నారేంటి? ఆపద నాకా? సిలీ బాడీ గార్డ్స్ నా వెనకొస్తున్న వాళ్ళని నువ్వే పెద్ద హీరోలో వచ్చి చెడగొట్టావు. నీకేమైనా మెంటలా? ఏయ్, ఎవరనుకుంటున్నావు నన్ను? కోటికి పడగలెత్తిన అనసూయమ్మ గారి కూతుర్ని మెంటల్ గింటల్ అన్నావో పళ్ళు ఉడగొట్టి డెంటల్ హాస్పిటల్కి పంపిస్తాను. వట్టి మెంటలే కాదు, ఒళ్ళంతా బాగా డబ్బు జబ్బు కూడా పట్టినట్టుంది. మర్యాదగా మాట్లాడు. అమ్మగారు ఏటవా నువ్వు ఉండవా? ఆయనతో గొడవ ఎందుకండి? కారు ఎక్కండి, కాలేజీకి పోదాం. షటప్. ఆఫ్టర్ ఆల్ ఒక రోడ్ సైడ్ మనిషి నన్ను మాట తూల్తాడా? ఏంటంట నీ గొప్ప? బోల్టులు బిగించుకుని బ్రతికే నీకేం తెలుస్తుంది నా గొప్ప? మెకానిక్వి నీకేంత నిక్కుంటే నాకెంత టెక్కుండాలి? నా వృత్తిని ఏమైనా అన్నావంటే? చిచి, ఆయిల్ చేత్తో నన్ను ముట్టుకుంటావా? If Nagarjuna Sagar going, 1,000 rupees giving. 1000 rupees? Too much. Not too much, 3 much, 4 much. 1,000 rupees giving, that's all. వరహాలు మరి ఇంగ్లీష్ వాళ్ళతో ఇంగ్లీష్ మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాలయ్యా నీకు? మరి భాషని గాడిపోయిలో వేసి ట్రై చేసేస్తున్నావయ్యా. ఏం చేయమంటారండి? మీరు వచ్చే లోపల పార్టీ ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో అని భయం నాకు. ఎక్కడికి వెళ్ళిపోతాడు? ఈ ఊరు మొత్తంలో ఉన్నది అనసూయమ్మ క్యాబ్స్ ఒక్కటే. అది టూరిజం డెవలప్మెంట్ పేరుతో దాన్ని ఇక్కడ పెట్టాం. ఎందుకు? రూపాయి యొక్క విలువ ఎంత దారుణంగా పడిపోతుందో తెలిసిన ఇంగ్లీష్ వాడి దగ్గర వేలకు వేలు గుంచాలని. Cool down. What happened? Happened nothing. No happen. అదుగో మళ్ళీ భాషని గాడిపోయిలో వేసి ట్రై చేసేస్తున్నావు. మనం బయటకు వెళ్దాం కానీ అబ్బాయి నువ్వు ట్యాకిల్ చేయి. వరహాలు నిన్నటి లెక్క జనరల్ గా సర్దేశాను. ఎలాగా? మామూలే. వచ్చిన దాంట్లో 40% నొక్కేసి మీనపెట్లో వేశాను. మిగిలిన 60%లో 20% ఖర్చుల కింద రాసేసి మిగిలింది మీ చెల్లి గారి పేరు సరే బానే ఉంది, కానీ ముక్క ఎప్పుడైనా అనసూయమ్మతో చెప్పావా? నేను రాజసూయంలోకి తోచేస్తాను. అయ్యా లోకేశ్వరరావు గారు, మీరు ఈ అనసూయమ్మ క్యాబ్స్ ని అడ్డం పెట్టుకుని అడ్డమైన పనులు, అదే స్మగ్లింగ్ అది చేస్తున్నారు. ఆ విషయం నేను ఎప్పుడన్నా బయట పెట్టానా? పెడితే మాత్రం నాదేం పోతుంది? పోతే అనసూయమ్మ పరువు పోతుంది. అవునులేండి, పోవటానికి మనకు అసలు పరువు ఉంటేగా. సర్లే